థర్డ్ ఫిలిం. మా ఫస్ట్ ఫిలిం ఉస్తాద్ హోటల్, అది తెలుగులో కూడా వస్తుంది జతగా అని. ఆ ఫిలిం చాలా మంచి ఫిలిం, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం అది. ఆర్ సెకండ్ ఫిలిం టుగెదర్ వాజ్ ఓకే బంగారం, అది కూడా చాలా మంచి ఫిలిం. సో అందరూ దీనికోసం చాలా ఎదురు చూస్తున్నారు, 100 Days of Love, జస్ట్ టు సీ దుల్కర్ని నన్ను మళ్ళీ స్క్రీన్లో చూడడానికి అందరూ వెయిట్ చేస్తున్నారు. I was saying that everybody is waiting to see you and me on screen together again. So we should do more films together. And love stories. Dulquer has a problem doing too many love stories. But ఈ ఫిలిం ఎలా అంటే మేము ఓకే బంగారం అండ్ 100 Days of Love రెండు ఫిలిమ్స్ ఒకే టైంలో చేసాము. లైక్ సేమ్ టైంలో, జస్ట్ ఆఫ్టర్ దిస్ అక్కడ వెళ్ళాము, అలా చేసాము. రెండు చాలా స్పెషల్, డిఫరెంట్గా ఉన్న ఫిలిమ్స్. ఎందుకంటే ఓకే బంగారం కొంచెం ఇంటెన్స్గా ఉన్నది, ఇద్దరు ఒక రిలేషన్షిప్లో ఉన్నారు, దాంట్లో ఎలా ఉన్నారని. 100 Days of Love ఈజ్ మోర్ కామెడీ అండ్ చాలా లైట్ హార్టెడ్గా ఉన్న ఒక ఫిలిం అది. సో లైక్ హీ సెడ్, దీంట్లో వీ హ్యావ్ దీస్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్, సావిత్రీస్ క్యారెక్టర్ అండ్ యూనో అందరూ గుమ్మడి అని ఒక క్యారెక్టర్ ఉంది. సో మొత్తం ఫిలిం మొత్తం ఒక డిఫరెంట్, ఒక హాలీవుడ్ స్టైల్లో ఉంటుంది, ఒక చాలా ఓల్డ్ హాలీవుడ్ మ్యూజిక్ ఉంటుంది దీంట్లో. అండ్ ఇలాంటి ఒక పాత యాక్టర్స్ నేమ్స్ ఉంటాయి, అక్కడ రెఫరెన్సెస్ ఉంటాయి. అలా ఒక చాలా క్వర్కీగా, డిఫరెంట్గా ఉన్న ఒక ఫిలిం ఇది. సో హోప్ఫుల్లీ అందరికీ అది, యూ కెన్ సీ మీ అండ్ దుల్కర్ అగైన్ టుగెదర్ అండ్ యూ విల్ ఎంజాయ్ ద ఫిలిం. చాలా లైట్ హార్టెడ్గా ఉన్న ఫిలిం. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.